హాయ్ గైస్ అండ్ వెల్కమ్ టు మై నెక్స్ట్. ఈ రోజు మనం ఈ వీడియోలో F1 మూవీ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఇది F1 రేసింగ్ మీద వచ్చిన హాలీవుడ్ మూవీ. నేనైతే దీన్ని ఓటీటీలో అయితే చూసా. కాకపోతే నేనైతే ఈ మూవీ చూస్తున్నంతసేపు దీన్ని ఎందుకురా బాబు థియేటర్లో మిస్ అయ్యాం అన్న రిగ్రెట్ అయితే నాలో ఉండిపోయింది. మొత్తానికి చెప్పాలంటే ఈ మూవీ మాత్రం అదిరిపోయింది. అసలు మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మళ్ళీ బాగా హుక్ చేస్తుంది. మూవీలో రేసింగ్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయని చెప్పాలి. అసలు ఆ మేకింగ్ అండ్ ప్రొడక్షన్ క్వాలిటీ మాత్రం టాప్ నాచ్ లో అయితే ఉంది. అండ్ ఈ మూవీలో స్టోరీ విషయానికి వస్తే పెద్ద ఏమి ఉండదు. హీరో అయితే 30 years బ్యాక్ రేసింగ్ అయితే వదిలేస్తాడు. కానీ తన ఫ్రెండ్ కి వల్ల కొన్ని కారణాల వల్ల మొత్తానికి అయితే మళ్ళీ F1 రేసింగ్ లోకి అయితే వస్తాడు. 30 years బ్యాక్ తన వదిలేసిన డ్రీమ్ ని మళ్ళీ ఎలా చేసి చేయగలిగాడు అన్న విషయాన్ని మనం ఈ మూవీలో అయితే చూస్తాం. ఇంత పెద్ద సింపుల్ స్టోరీ లైన్ ని మనల్ని అంతసేపు ఎంగేజింగ్ గా హుక్ చేయగలడు అంటే అది మామూలు విషయం కాదు. ఆ విషయంలో అయితే ఈ మూవీ డైరెక్టర్ అయితే బాగా హ్యాండిల్ చేయగలిగాడని చెప్పాలి. ఈ మూవీలో మంచి ఇంట్రెస్టింగ్ సీన్స్ పెట్టుకున్నా సరే స్క్రీన్ ప్లే లో ఎక్కడ ఎలాంటి బోర్ కొట్టకుండా అయితే ప్లాన్ చేసుకున్నారు. అసలు ఈ మూవీలో ఏమైనా నెగిటివ్ చెప్పాలంటే నేను బాగా వెతికి అక్కడక్కడ కొంచెం మైనర్ గా కొంచెం లాగ్ ఫీల్ అయితే వస్తుంది. అది కూడా నేను ఏదో చెప్పాలని చెప్తున్నా అంతేగాని మూవీతో కంపేర్ చేస్తే అది అసలు మ్యాటరే కాదు. ఈ మూవీ అయితే మాక్సిమం మూవీ లవర్స్ అందరికి నచ్చుతుంది. కానీ మాకు ఓన్లీ కమర్షియల్ మూవీసే కావాలి, ఎలా ఉంటేనే చూస్తాం అలాంటి వాళ్ళకైతే ఈ మూవీ అసలు వద్దు. సో దట్స్ ద రివ్యూ గైస్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరిన్ని మూవీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం మన మూవీ డెక్స్ట్రో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ కీప్ వాచింగ్ మూవీ డెక్స్ట్రో.